అందరికీ నమస్కారం అండి. అనుకున్నది జరగలేదని దేవుళ్ళను మారుస్తున్నారా? కష్టం వస్తేనే దేవుడు గుర్తుకొస్తాడు చాలా మందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడు గుర్తుకు రావాలని కుంతీదేవి తనకి ఎప్పుడు కష్టాలు కలగాలని కోరుకుందట. అయితే సాధారణంగా అందరూ కష్టాలకు తొలగించమని దేవుణ్ణి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా కోరిన కోరికలు తీరకపోయినా బాధరబంది పెరిగి బ్రతుకు బరువు అయిపోతున్నా అప్పుడు కనిపించేది దేవుడు ఒక్కడే. బాధలు వచ్చినప్పుడే దేవుణ్ణి ప్రార్థిస్తాము, పూజిస్తాము, మొక్కుతాము, ముడుపులు కడతాము, కోరికల చిట్టా విప్పుతాము, కొబ్బరికాయలు కొడతాము, నీ కొండకు వస్తామని అంటాము, ఉపవాసాలు చేస్తాము, కనిపించిన ప్రతి దేవుడికి ఆర్జీలు పెడతాము. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్ళని మార్చేస్తాము. అది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతున్న పరిణామం అన్నమాట. ఒక చిన్న కథని తెలుసుకుందాము. పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతోంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుని పూజించాలని మీమాంసం వచ్చింది. శివుడు బోలాశంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడు. వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు మొదలు పెట్టాడు. అంతలో ఎవరో చెప్పారు, కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసేవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతారని వారు చెప్పారు. అయితే ఆయన శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుని పూజించడం మొదలు పెట్టారు. కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని ఆయన ఆరాధన మొదలు పెట్టాడు. దూపదీప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాడు. కొన్నాళ్ళు ఇలా సాగింది. ఆయనకి కోరిక ఏ కోరిక నెరవేరలేదు. ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయన్ని పూజించమని. ఆయనకు నిజమే అనిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించడం మొదలు పెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నియమాలు అవసరమని ఎవరు చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్ళందరూ ఇంతే. మగదేవుళ్ళు ఎట్టి పరిస్థితులను సులభంగా కరుగరు. అమ్మవారంటే వెంటనే ఆమె కరుణ చూపిస్తుంది. అమ్మవారికి ప్రేమ ఎక్కువ, తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కావాలని నిర్ణయానికి వచ్చాడు. అమ్మని కొలవాలనుకున్నాడు. అయితే ఆయన సుకృతమో కాలం కలిసి వచ్చిందో, కష్టాలు తీరాయో, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒక రోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవత విగ్రహాల వైపు వెళ్లడం చూచాడు. వారికి ఈ ధూపం ఆగ్రానించే అర్హత లేదని ఆ విగ్రహాలు మొఖాలు కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మను ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయిన తరువాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూచి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకుని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలంగా భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని పూజిస్తూ వచ్చాను. అప్పుడు మీరు నా కష్టాలు ఏమీ తీర్చలేదు. మీరు ఇప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్ళు మూసే ఉద్దేశంలో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు, నాయన, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు కనుకనే ధూపము ఆగ్రహించకూడదని ముక్కుకు నోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడే ఉన్నామన్న విశ్వాసాన్ని నీలో చూసి దర్శనం ఇచ్చాము అని చెప్పారు భగవంతుడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్లు చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారు.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే భగవంతుడి విగ్రహం కాకుండా నిజంగానే ఉన్నాడని దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వారు కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్లాల్సి వచ్చింది. అది పట్టుకుని బయలుదేరాడు. నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజు నైవేద్యం తింటుంది అనుకున్నాడు. రోజు తినేదానివి కదా, ఈ రోజు తినవేమి, తింటేనే కానీ నేను వెళ్ళను, తాను తినను అన్నాడు. ఆ దృఢ విశ్వాసంతో అలా కూర్చున్నాడు. ఆమె నైవేద్యం తిన్నది, అది విశ్వాసమే. అమ్మవారు వచ్చి స్వయంగా నైవేద్యం తిండు, అది విశ్వాసమే. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటేనండి, ముందు భక్తి ప్రధానము. మనకి అక్కడ సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆసీనుడై ఉన్నాడని, మనము భగవంతుడు సర్వోపచారాలు స్వయంగా చేస్తున్నామని, ఆయన అక్కడ ఉన్నారని భావించి మనం పూజిస్తే ఎటువంటి కోరికైనా తీరుతుందండి. చాలా మంది ఏమిటో హిందూ మతంలో కోరికలు తీరడం లేదని కన్వర్ట్ అవుతున్నారు. అది చాలా తప్పు. కొన్ని ఫ్యామిలీస్ లో చూసానండి, సనాతన హిందూ సాంప్రదాయం పాటించే వాళ్ళే వేరే మతాల వైపు ఆశ చూపుతున్నారు. మన హిందూ దేవుడు తీర్చలేని కోరికలు వేరే మతం దేవుడు తీరుస్తాడండి. నమ్మకం ప్రధానము, భక్తి విశ్వాసము ప్రధానము. మనం భక్తితో పూజిస్తే న్యాయబద్ధమైన కోరికలు ఏమైనా తీరుతాయండి. కష్టాల్లో భగవంతుడు తప్పకుండా మనకి అండగా ఉంటాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.